వాళ్ళిద్దరూ కాకలు తీరిన కేడీ నంబర్ 1 లా కనిపిస్తున్నారు సార్. ఎంత అడిగినా తెలియదు తెలియదు అని చెప్పిన జవాబే చెప్తున్నారు. వాళ్ళే ఇన్స్పెక్టర్, వాళ్ళు బయటికి లాగండి. కానిస్టేబుల్స్, వాళ్ళని బయటికి లాగండి. నీ పేరేమిటి? కృష్ణ. నీ బాబు పేరు? చెప్పు, నీ బాబు పేరు? నాకు తెలియదు. అడుగుతున్నది ఎస్పీ దొరగారు. నీ తండ్రి ఎవరో చెప్పు. తెలియదా? ఎస్ఐ. ఎస్ సార్. ఫైల్స్ రేఖలో 1965 సంవత్సరంలో 303 ఫైల్లో ఒక ఫోటో ఉంటుంది, తీసుకురా. ఎస్ సార్. నీ బాబు పేరు తెలియదంటే ఊరుకుంటాననుకున్నావా? నీ బాబు పేరు నాగరాజు. దొంగ, దోపిడీదారు, హంతకుడు. రావుడికైనా కర్ణుడికైనా వాళ్ళ తండ్రుల వల్ల వాళ్ళ చరిత్రలకి కళంకం రాలేదు. కానీ నీ తండ్రికి చరిత్ర లేదు. పారిపోయిన అప్పారావు ఎక్కడ? తెలియదు. మర్యాదగా అడుగుతున్నాను, అప్పారావు ఎక్కడరా? నాకు తెలియదు. తెలీదు? నీ చేత నిజం చెప్పిస్తాను, చూడు. చెప్పు. చెప్పు. ఏదో ఆవేశంలో నన్ను కొట్టారు. జరిగింది ఏదో జరిగింది. ఇక మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఏమిటి? నిన్ను నేను వెళ్ళనివ్వాలా? ఆగండి. మా సహనాన్ని అనవసరంగా పరీక్షించారు. మీ వాళ్ళందరినీ తుపాకులు కింద పారేయమని చెప్పండి. మీ గన్స్ అన్ని కింద పడేయండి. మరోసారి చెప్తున్నాను, ఈ రోజు వరకు మా నాన్న పేరేమిటో నాకు తెలియదు. ఈ రోజే తెలిసింది. ఆయన ఒక దొంగని, పేరు నాగరాజని. నేను నా భార్య ఇక్కడి నుంచి తప్పుకునే వరకు ఎవరు అడ్డు రాకండి. చిట్టి రా. వద్దు, తుపాకులు ముట్టుకోవద్దు. వాడి చేతిలో పిస్టల్ ఉంది. కొంచెం సేపు అయిన తర్వాత పెడదాం. మేం పారిపోయేలోగా వెనక్కి తిరిగితే ఈ పిస్టల్ పేలుతుంది. అదే, నా పిస్టల్ ఇక్కడే వదిలేసి వెళ్ళాడు సార్. పిచ్చి వెధవా. సార్, ఫాలో మీ. కనిపించినట్టే కనిపించి మాయమైపోయారే. ఎక్కడో దాక్కునుంటారు. మైక్ ఇటీ, మైక్. మై డియర్ దొంగరాస్కెల్స్, అల్లూరి సీతారామరాజులా మీరు నాకు కనిపించకుండా ఎన్ని మ్యాజిక్లు చేసినా నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను. మర్యాదగా వెంటనే నాకు కనిపించండి. కనిపించకపోయారో కాల్. నేను 1 నుంచి 10 లెక్క పెట్టే లోపు నాకు కనిపించాలి. లేదు, మా జీపులో 15 తుపాక్స్ ఉన్నాయి. ఆ 15 తుపాక్స్ తోనూ మిమ్మల్ని కాల్చి పారేస్తాను. 100 మంది అమాయకులు బలైపోయినా సరే. 10. అడ్డిగో పట్టుకుంటాను. 20. అమ్మయ్యా, ఈ పిచ్చి ఇన్స్పెక్టర్ పీడ విరగడైంది.